ఈనాటి క్విజ్లోని మొదటి ప్రశ్న, భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఈ అవార్డును 1954 సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. ఈ అవార్డు పేరు భారతరత్న. భారతరత్న అవార్డులను ఏ సంవత్సరం నుంచి ఇవ్వటం ప్రారంభించారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అవార్డులను భారత ప్రభుత్వం వారు రాష్ట్రపతి చేతుల మీదుగా 1954 సంవత్సరం నుంచి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. భారతరత్న అవార్డును అందుకున్న తొలి ప్రముఖులు ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం, భారతరత్న అవార్డును అందుకున్న తొలి ప్రముఖులు సర్ సివి రామన్ గారు, చక్రవర్తుల రాజగోపాలాచారి గారు మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. భారతరత్న అవార్డు కింద ఇచ్చే నగదు బహుమతి ఎంత? ఈ ప్రశ్నకు సరైన సమాధానం, ఒక జ్ఞాపిక, ఒక ప్రశంసాపత్రం మరియు విదేశీ యాత్ర చేస్తే కొన్ని సదుపాయాలు. భారతరత్న అవార్డును పొందిన తొలి మహిళ ఎవరు? భారతరత్న అవార్డును పొందిన తొలి మహిళ, ఈ ప్రశ్నకు సరైన సమాధానం మదర్ తెరీసా. ఈమె మిషనరీస్ ఆఫ్ చారిటీస్ని స్థాపించి ఆమె సేవా కార్యక్రమాలు కొనసాగించారు. మరో ప్రశ్న, భారతరత్న అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన పాకిస్తాన్ దేశీయుడు. ఈయన్ని సరిహద్దు గాంధీ అని కూడా అంటారు. చివరి ప్రశ్న, భారతరత్న అవార్డును అందుకున్న దక్షిణాఫ్రికా ప్రముఖుడు ఎవరు? ఈయన నల్ల సూర్యుడు అని కూడా అంటారు. ఈయన నెల్సన్ మండేలా. ఈయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో క్రింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.